కాశ్యపాన్వే సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీర్ స్వామివారు అందించిన పరమాత్మ దేవుళ్ళు మనము అనే కోశాన్ని మనం చదువుకుంటున్నాము. శాక్తేయం గురించి, న్యాయ దర్శనం గురించి, వైశేషిక దర్శనం గురించి చెప్పారు పురుషోత్తం గారు, రఘురామయ్య గారు అండ్ బ్యాచ్ అందరికీ కూడా. పాశుపతం గురించి చర్చ నడుస్తోంది. పాశుపతం అనే ఒక దర్శనం. వీరు ఉదాసీనులుగానే ఉంటారు, అంటే వేదం పట్ల ఉదాసీనంగానే ఉంటారు తప్ప విశ్వసిస్తారా అంటే విశ్వసించరు, పూర్తిగా విశ్వసించరు, అలాగని పూర్తిగా విడిచిపెట్టరు వేదాన్ని. అందుకని ఉదాసీనులు అనే అన్నారు వీరిని. ఈ పాశుపతంలో పరబ్రహ్మ లేదా పరమాత్మ అంటే శివుడే. ఆ శివుడే వేదాల్లో రుద్రుడు అని, ఈశుడు, ఈశ్వరుడు, మహేశ్వరుడు, భవుడు, శంకరుడు ఇలా పశుపతి అని కూడా పిలువబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దర్శనానికి పాశుపతం అనే పేరు వచ్చింది అని చెప్పారు. పాశుపతంలో శివుడు సర్వస్వతంత్ర తత్వము, ప్రకృతి పురుషుడు ఆయనపై ఆధారపడి ఉన్నటువంటి వారు. పురుషుడు శివునిలో సాయుధ్యం పొందడమే మోక్షం పొందడం ఈ సిద్ధాంతంలో అని చెప్పారు. పురుషోత్తం గారు తెలియజేశారు. పాశుపతం గురించి ఇంకా చాలా మాట్లాడుకున్నారు వాళ్ళందరూ కూడాను. శివాలయాల్లో ప్రసాద వితరణ కానీ, అలాగే అక్కడ ఇచ్చిన పువ్వులై తీసుకురావడం కానీ ఉండేది కాదని, ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతున్నట్లే అక్కడ కూడా జరుగుతున్నాయి అని చెప్పారు. ఆచారం కొన్ని రకాల లింగారాధన చేసే ఆచారం ఇంట్లో కొంతమంది చేయరంట కదా, బయట అరుగు మీద ఎక్కడో చేస్తారట కదా, మా ఆవిడేదో సందర్భంలో అంటే విన్నాను అన్నారు డాక్టర్ నూని గారు నిన్నటి రోజున. దానికి పురుషోత్తం గారు ఇంకా ఏం చెప్తున్నారో విందాం. సరే, బోలెడన్ని నమ్మకాలు, పద్ధతులు, వాటిని అలా ఉంచండి. ఈయన మతం అంటే పాశుపతం గురించి చెప్పండి అన్నారు రఘురామయ్య గారు. గ్రంథాల్లో చూస్తుంటే 2 మతాలు పాశుపతం అనే పేరుతో ఉన్నాయి అని అనిపిస్తుంది. అందులో ఒక దాంట్లో పశుపతి జగత్తును సృష్టించడానికి కారణం జీవుల కర్మ కాదు అని ఉందట. అందుచేత మరి ఆయనకి పక్షపాతం, నిర్దయ అనే 2 దుర్గుణాలు వచ్చేస్తాయి కదా. ఎందుకొస్తాయి? ఎందుకేమిటి? సృష్టిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువగా ఉండడం, ఒకరు సుఖించడం, ఒకరు దుఃఖించడం చూస్తున్నాంగా. ఎందుకిలా ఉంది అంటే కర్మ అని సరిపెట్టుకుంటున్నాం. ఆ కర్మ ఆధారంగా సృష్టి చేయకపోతే మరి ఆ సృష్టికర్తకి పక్షపాతం, నిర్దయత్వం ఉంటాయని అనవచ్చు కదా. అవును, నిజమే. అందుకని ఆ పాశుపతాన్ని విడిచి మరొకరు ఇంకో పాశుపత దర్శనాన్ని ప్రవేశపెట్టారట. దానికే శైవ దర్శనం అని కూడా పేరుందట. నకులీసుడు అనుకుంటానండి పాశుపత దర్శనకారుడు, అవధాని గారు అన్నారు. నకులీసుడు, లకులీసుడు అని కూడా పేర్లు వినిపిస్తున్నాయి. కొందరు ఇలా, కొందరు అలా చెప్పారు. శైవ దర్శనకారుడిగా పేరున్న శ్రీకంఠుడు పాశుపత మతానికి చెందిన యోగే అని కూడా బాగా ప్రసిద్ధి. ఏదైతేనే సాక్షాత్తు శివుడే ఎత్తిన మానవ అవతారమట అది. ఈ దర్శనం కోసమే ఈ అవతారం ఎత్తాడట ఆయన. వీరి మోక్షం ఏమిటి? శివుడిలా దివ్యదేహం పొంది, దివ్య మహిమలు పొంది, సర్వశక్తి సంపన్నుడైపోవడమే. శివుడు అవడం కాదు శివునిలా అయిపోవడమట. దీనికేమిటి మార్గం? యోగంలో చెప్పిన యమ నియమాలు అన్నీ పాటిస్తూ ఉండాలి. తర్వాత దశలో దిగంబరంగా రోజుకి 3 సార్లు శివుడు ఎలా సంధ్యా సమయంలో నృత్యం చేస్తాడో అలా చెయ్యాలి. ఆ సమయంలో భస్మాన్ని ఒళ్ళంతా పూసుకోవాలి. అబ్బా, మళ్ళీ మొదలైన ఇవన్నీ శకుంతలమ్మ గారు ముఖం చిట్లించారు. మరెలా తల్లి, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. ఈనాటి పాలిష్డ్ అండ్ కల్చర్డ్ శైవం పునాదులు కొంచెం జుగుప్సాకరంగానే ఉంటాయి. చరిత్ర, మతదర్శన సాహిత్యపు యథార్థ స్వరూపం తెలుసుకునేటప్పుడు తెలుసుకోవడమే ప్రధానం తప్ప ఇంకొక ఆలోచన రాకూడదు అని సర్దారు పురుషోత్తం గారు. శకుంతలమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. ప్రారంభం నుంచి శైవమత లక్షణం వేదవిహితమైన పూజా విధానాన్ని నిరాకరించడమే కనిపిస్తోందని చరిత్రకారుల అభిప్రాయం. ప్రకృతి శక్తులను దేవతలుగా కొలవడం వీరు ఒప్పుకోలేదు. పరబ్రహ్మని విశ్వరూపుడిగా కొలవడమే వీరికి ఇష్టం.
అయినా వేదంలో కొద్దిగా లేకపోలేదు ఈ మతం మూల సూత్రాలు. అథర్వ శాఖోపనిషత్తులో భస్మాన్ని దేహం నిండా ధరించి ఓంకారాన్ని జపిస్తూ ఈశ్వరుణ్ణి ధ్యానం చెయ్యాలి అని విధించారుట. మిగిలిన వివరాలేమీ లేవుగా. లేవు. పతి, పశువు, పాసము, పశుపాస విమోక్షణం అనే పదాలు మాత్రం అందులో వాడారు. ఈ మతస్థులకి పతి అంటే శివుడు, పశువు అంటే జీవుడు, పాసము అంటే కర్మ, పశుపాస మోక్షణం అంటే మోక్షం. బాగుంది. మిగిలినవన్నీ ఇంచుమించు సాంఖ్యం కాబోలు కొంతవరకు. అయితే ఇంకా కాపాలికులు, కాలాముకులు అని మరో 2 శైవ శాఖలు ఉన్నాయి. అవి కూడా ఈ పాశుపతానికి అనుబంధమే అంటారు కొందరు. కాదు, మహేశ్వర దర్శనం అని వేరే ఉన్నది అంటారు ఇంకొందరు. వీరి సిద్ధాంతం ఏమిటి? పేర్లు కొంచెం భయంకరంగా ఉన్నాయి సుమండి. కపాలములు ధరిస్తారు కనుక కాపాలికులని, నల్లబొట్టు పెట్టుకుంటారు కనుక కాలాముకులని పేరు వచ్చింది అంటారు. సిద్ధాంత భాగం కన్నా ఆచరణ మీదే ఆధారపడి ఈ పేర్లు వచ్చాయి. సిద్ధాంతం అసలు లేదంటారా? ఎందుకు లేదు? సోమ సిద్ధాంతుడు అనే ఆయన ఈ రెండింటికి ప్రవర్తకుడు అని అంటారు. ఆయన ఉద్దేశంలో రుద్రుడు విభువు అంటే అంతటా వ్యాపించి ఉంటాడు. ఈ జగత్తు అతనికంటే వేరేనిది కాదు. ఇది పరిచ్ఛిన్నము అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండేది కాదు. వీరి సిద్ధాంతం ప్రకారం జగత్తు పరమేశ్వరుడు ఒకటే కానీ ఒకటి కాదు. ఒకటే కానీ ఒకటి కాకపోవడం ఏంటండి? ఆయనే జగత్తుగా మారడం వలన ఒకటే, కానీ జగత్తు నిత్యం కాదు కనుక ఒకటి కాదు. వీరి సిద్ధాంతాన్ని భేదాభేద సిద్ధాంతం అని అంటారు. ఓ, భేదము ఉంది అభేదము ఉందని కాబోలు వీరు కూడా రుద్రుణ్ణే ఆరాధిస్తారా? మొత్తం మీద శైవులందరూ రుద్రుణ్ణే ఆరాధించినా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో ఆరాధిస్తారు. ఈ కాపాలికులు భైరవేశ్వరుడని, అతని భార్య చండికని వారి వారి ఘోరమైన రూపాల్లో ఆరాధిస్తారు. తమ చుట్టూ బీభత్సమైన వస్తువుల్ని పేర్చుకుంటారు. పుర్రెల హారాల్ని మెడలో ధరిస్తారు. అమ్మ బాబోయ్, అంత ఘోరమో! ఘోరమని మనం అనుకుంటున్నాం. లోకానికి ఘోరమైనవి తమకు అఘోరములంటారు వారు. అందుకే కాలాముకులకి, కాపాలికులకి అఘోర పంథులని, వారి మతానికి అఘోర మతమని పేరు వచ్చిందంట. శైవమంతా ఇలాంటిదని కాదు. తాంత్రిక ప్రక్రియ ఆధారంగా బయలుదేరిన శైవ సాంప్రదాయాలు 4 ప్రధానంగా: పాశుపతం, శైవం, కాలగమనం లేదా కాలాముఖం, కాపాలికం అని. ఇందులో కాపాలికుల, కాలాముకుల విషయం చెప్పుకుంటున్నాం మనం. పాశుపతం ఇప్పుడే అయింది. ఇంకా శైవం, వీరశైవం, కాశ్మీర శైవం అనే రకరకాల పేర్లతో వృద్ధి పొందిన దాన్ని ఇంకా చెప్పుకోవాల్సి ఉంది. అవి కూడా శైవతంత్రాల మీదనే ఆధారపడినా అవి ఇంత ఇలా జుగుప్సగా అనిపించకపోవచ్చు. ఇంత ఘోరమైన ఆచరణ ఉంటుందని నమ్మశక్యం కావడం లేదు, శాస్త్రి గారు మళ్ళా అన్నారు. భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హ్యున్సాంగ్ పేరు విన్నారు కదా. ఆయన ప్రత్యక్షంగా చూసి వివరించారు తన గ్రంథంలో ఈ విషయాల్ని. ఆచార్యుల శంకరులని సంహరించబోయింది కాపాలికులే. వీరి వర్ణ అంతా శంకర విజయం పుస్తకంలో చూడవచ్చు. మాలతీ మాధవం, ప్రబోధ చంద్రోదయం, కళాపూర్ణోదయం కావ్యాల్లో వివరణ ఉన్నది వీరి గురించి. హ్యున్సాంగ్ వ్రాసాడంటే కొంత నమ్మవచ్చేమో, కానీ కావ్యాల వర్ణన అతిశయోక్తి కావచ్చు కదా. శాస్త్రి గారు విడిచిపెట్టలేదు. పోనీ ఆధునికమైన పుస్తకాల్లో అంటే 60ల్లో 90ల్లో ముద్రించబడిన నిష్పాక్షికమైన ప్రభుత్వ సంస్థల పుస్తకాల్లో, చరిత్రకారుల ప్రసిద్ధ రచయితల పుస్తకాల్లో చక్కగా చూడవచ్చు దీనిని. అయినా అదొక మతం అంటే విశ్వాసం. దాని ఆచరణ మనం చెప్పుకుంటున్నాం అంతే. ఇది భారతదేశం అంతటా ఉండేదా ఈ మతం, లేక కొన్ని ప్రాంతాల్లోనేనా? కాపాలికల మఠాలు ప్రధానంగా మౌంట్ అబు, గిర్నార్, బుద్ధగయ, కాశీల్లో అధికంగా ఉండేవి. కానీ ఇప్పుడు క్రమంగా తగ్గిపోయినాయి. బీహార్ దేశంలో మాత్రం ఇంకా ఉన్నాయట. అలాగే మన రాష్ట్రంలో శ్రీశైలం ప్రధాన కేంద్రంగా ఉండేదట వీరికి. ఇప్పుడు కూడా జననివాసాలకి కాస్త ఎడంగా ఇంకా మసులుతున్నారు అని ఒక బోగట్ట. ప్రభుత్వం ఇలాంటివి చూస్తూ ఊరుకుంటుందా? డాక్టర్ నూనె ప్రశ్న. చూస్తే ఊరుకోదు, వాళ్ళు చూడనిస్తే కదా. అయితే ఉత్తర భారతదేశంలో ఇంచుమించు దిగంబరంగా శూలాలు పట్టుకుని తిరిగే కాపాలికల వంటి వారు ఇప్పటికీ కనిపిస్తారు. వారిని సాక్షాత్తు శివస్వరూపులుగా, శైవులుగా ఆదరిస్తారు సామాన్య జనం. వైష్ణవ సాంప్రదాయాల్లో శాఖలు లేవా ఇంకాను?
శాస్త్రి గారు అడిగారు. చరిత్రకారులు కానీ దర్శనకారులు కానీ ఎక్కడా కూడా వైష్ణవంలో ఇలాంటి ఆచరణ ఉన్న శాఖలు ఉన్నాయని చెప్పినట్లుగా లేదు. కానీ ఈ నరబలులు, విచ్చలవిడి మైదునాలు, దిగంబర సంచారాలు, శ్మశాన సంస్కృతి ఇవన్నీ ఇతరులను కూడా ఇబ్బంది పెట్టేవి కదా. ఇక్కడ మనం ఏ మతం గొప్పది ఏది కాదు అని విమర్శించడం లేదు. ఏ మతం అనుష్ఠానం ఏమిటి, దాని గురించి ఆ మతం వారు ఏమనుకుంటున్నారు, ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడమే మన ఉద్దేశం. అవును, నాకు అర్థమైంది, ఎవరేమనుకుంటున్నారన్నదే మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆశ్చర్యం ఏమంటే ఆచార్యుల శంకరుల అద్వైతం అవైదికం అని కొందరు అంటున్నారు. వారు చెప్పిన ఉదాహరణలు వేదంలో లేవు కనుక. భగవద్ రామానుజుల విశిష్టాద్వైతం అవైదికం అని కొందరు అంటున్నారు. వారు చదివేది ఎక్కువగా ద్రవిడ వేదం కనుక. శైవం శాక్తేయం అవైదికం అని కొందరు అంటున్నారు. వారు పాటించేది తంత్రశాస్త్రాలను కనుక. కానీ ఇంతమంది కలిసి మూకుమ్మడిగా బుద్ధుడి మీద పడి అతన్ని అవైదికం అంటున్నారు. ఏమాశ్చర్యం అన్నారు శాస్త్రి గారు. ఈ విషయానికి అందరికీ చిన్న నవ్వు విరిసింది పెదవుల మీద. అవధాని గారు అన్నారు, ధర్మరాజు మేము 105 ఇతరుల మీద యుద్ధానికి, మాలో మాకైతే మేము 5 వారు 100 అని అన్నాడట. మళ్ళా నవ్వుకున్నారందరూ ఆ మాటలు విని. ఆచార్య శంకరులు ఏమన్నారు? ఈ పాశుపత కాపాలిక మతాల విషయంలో వారు సాక్షాత్తు శంకరుని అవతారమని ప్రసిద్ధి కదా అడిగారు శాస్త్రి గారు. నిర్దాక్షిణ్యంగా ఖండించారు ఈ మతాలని, వాటి ఆచరణని తమ బ్రహ్మసూత్ర భాష్యంలో. వైదిక మత స్థాపనకి అవతరించారని పేరు గల ఆచార్య శంకరులు ఇలాంటి జుగుప్సాకరమైన ఆచరణని సమర్థించడం జరిగే పనేనా? ముద్రాషట్క ధారణతో సహా యావత్తూ అసమంజసము అని కొట్టిపారేశారు. ముద్రాషట్కం అంటే కంటిక, రుచికము అనే 2 ఆభరణాలు, కుండలం లాంటి చెవిపోగు, శిఖ మీద ఒక ఆభరణము, భస్మము, జందెము ఇవి ధరించాలని నియమం వారికి. వీటినే ముద్రాషట్కం అంటారు. పంచమకారాల్లో ముద్ర అని ఒకటి చెప్పాను గుర్తుందా? అటుకులు తినడం అని. అలా అటుకులు తినడం కాదు, ఈ ముద్రాషట్కం ధరించడమే ముద్ర అని కొందరంటారు. ఇంతేకాదు, చేతికి కంకణంగా రుద్రాక్షమాలను ధరించడము, జుత్తుని ఒకే జటగా చేసి తలకి చుట్టడం కూడా వీరి విధానాల్లో ఒకటి. ఈ పుర్రెల ధారణ, అందులో భోంచేయడం, చితాభస్మం రాసుకోవడం ఇవన్నీ ఎందుకంటారు వారికి అడిగారు రఘురామయ్య గారు. వైరాగ్యానికి గుర్తట. పూలమాలని పుర్రెలమాలని సమానంగా ఆదరించగలవాడే యోగి. ఏది మనోహరం ఏది భయంకరం అన్న తేడా ఎందుకుండాలి? అన్నీ ఆ పరమశివుని సృష్టిలోని వస్తువులే కదా. కంచంలో భోజనమైనా, పురిలో భోజనమైనా, అన్నం తినడమైనా, ఇంకొకటి తినడమైనా, చందనం రాసుకున్నా, చితాభస్మం రాసుకున్నా, ఉద్యానవనంలో ఉన్న, శ్మశానాల్లో ఉన్న ఒక్కలా చూడగలగాలి నిజమైన వైరాగ్యవంతుడు అని సంజాయిషి ఇస్తారు. లడ్డు, బాబోయ్ ఇక చాలు ఈ మతం. కానీ ఒక్కటి చెప్పండి, ఇప్పుడు విభూతి అని అందరూ బొట్టు పెట్టుకుంటున్నది చితాభస్మమా? కాదుండో, ఎంత మాత్రం కాదు. కొన్ని శైవ శాఖల వాళ్ళు మాత్రమే చితాభస్మాన్ని సేకరించి వాడతారు. మిగిలిన వారందరూ విభూతి పండని దాన్ని రుద్ది వాడతారు. హోమభస్మం వాడడం కూడా కద్దు. ఆ శైవమే రూపాంతరంలో ఈనాడు మన ముందుకు వచ్చిందంటారా? అలా అని స్పష్టంగా అనలేము, కాదని అనలేము. కానీ ఒకటి మాత్రం నిజం, మేము శైవులం అని ధైర్యంగా సమాజంలో చెప్పుకుని తిరగలిగే శైవం ఈనాటిది. ఏది ఏమైనప్పటికీ ఆనాడైనా ఈనాడైనా శైవ మతస్థులు అధిక సంఖ్యలో ఉన్నట్టే తోస్తుంది ఇతర మతస్థులతో పోలిస్తే, శాస్త్రి గారు అన్నారు. కావచ్చు, ఆయన ఆసుతోషుడు, అంటే అల్ప సంతోషి, త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చు. బోళాశంకరుడని పేరు విన్నారు కదా, అందుకని భౌతిక ప్రయోజనాల్ని ఆశించేవారు త్వరగా ఫలితం రావాలనుకుంటారు కనుక ఆయనని ఆశ్రయించడం సహజం, పురుషోత్తం గారు అన్నారు. అలా తొందరపడిపోయే భస్మాసురుడి దగ్గర ఇంకో చోట పీకల మీదకు తెచ్చుకున్నాడు ఆయన అన్నారు అవధాని గారు. నవ్వారందరూ. మళ్ళా ఆయనే అన్నారు, పురుషోత్తం గారు, ఇంచుమించు అన్ని పురాణ గాథల్లోనూ రాక్షసులు తపస్సంటూ చేస్తే యువతల బ్రహ్మ గురించో అవతల రుద్రుడి గురించో చేస్తారు, కానీ విష్ణువు గురించి చేయరేమిటండి? అందరు రాక్షసులు అంతే ఇంచుమించు. బ్రహ్మ వల్లనో రుద్రుడి వల్లనో వరాలు పొందడం, లోకాల్ని బాధించడం, మొర్రోమంటూ వాళ్ళు మళ్ళా ప్రమాదాల్లో ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరికి పరిగెత్తడం, ఇదంతా ఎందుచేతనంటారు?
ఈ పురాణాలు వ్రాసిన ఋషులు కూడా పక్షపాతులు అనుకోవాలా, లేక బ్రహ్మరుద్రుల స్వభావాలు అంతే అనుకోవాలా? చాలా రోజుల నుంచి ఈ సందేహం నన్ను వదలడం లేదు. మీరు కాస్త వివరంగా చెప్పండి. పురుషోత్తం గారు పకపకా నవ్వి సమాధానం చెప్పేంతలో సుడిగాల్లా పరిగెత్తుకుంటూ వచ్చింది వినీత అరుచుకుంటూ. అమ్మమ్మ చూడు ఎంత మంచి ఫోటో మా ఫ్రెండ్ ఇచ్చిందో అంటూ ఓ కార్డ్ సైజు ఫోటో పట్టుకుని వచ్చింది. ఫోటో చూడలేదు అమ్మమ్మ సరికదా. ఏది నీ పుస్తకాల బ్యాగు? ఆ పరిగేమిటలా? పెద్దవాళ్ళు ఉన్నారేమో, నెమ్మది ఇంకెప్పుడు నేర్చుకుంటావు? నమస్కారం పెట్టావా అంటూ చిన్నగా మందలించింది. పుస్తకాల బ్యాగ్ గేట్లో ఉంది అంటూ కాస్త చిన్నపోయింది పాపం వినీత. జాలి వేసింది పురుషోత్తం గారికి. ఏదమ్మా వినీత, ఏది ఫోటో చూద్దాం, ఇలా పట్టుకురా అని కాస్త సముదాయించి ఉత్సాహపరిచారు. అంతే, ఉత్సాహం మళ్ళా వచ్చేసింది వినీతకి. అమ్మమ్మ పుస్తకాల బ్యాగ్ గేట్లోంచి తీసుకుని రావా ప్లీజ్ అంటూ బ్రతిమిలాడే ముఖం పెట్టేసి తాను షూస్ కూడా తీయకుండా పురుషోత్తం గారి పక్కన చేరిపోయింది. తాతగారు మరి మా ఫ్రెండ్ ఢిల్లీ వెళ్ళిందట, అక్కడ ఈ టెంపుల్ ఉన్నదట, చాలా బాగుందని వాళ్ళ డాడీ ఈ ఫోటో ఆ టెంపుల్కి తీసి తనకిచ్చారంట. నేను తను ఫ్రెండ్స్ కదా, అందుకని నాకు ఇచ్చింది తను. ఎంత బాగుందో కదూ అంటూ గారాలు పోయింది. ఇంతలో అమ్మమ్మ బ్యాగ్ తీసుకురావడం, పిల్లని మళ్ళా మందలించి స్కూల్ డ్రెస్ విప్పించి కాళ్ళు చేతులు కడుక్కున్నాక మళ్ళీ అందరితో కూర్చోవడం వరుసగా జరిగిపోయాయి. ఏదో పిచ్చాపాటిలో పడ్డారు మగవాళ్ళు. శకుంతలమ్మ గారు వచ్చాక మాట్లాడుకోవచ్చులే అని. ఏది ఫోటో ఎంత బాగుందో, ఏం టెంపుల్ అమ్మా ఇది అడిగారు వినీతని రఘురామయ్య గారు. బహాయిట తాతగారు, బహాయి టెంపుల్ అంటే ఏం టెంపుల్ పురుషోత్తం గారు, ఏ దేవుడిది అని అడిగారు శాస్త్రి గారు. మహమ్మదీయులలో సున్నీలు షియాలు అని 2 శాఖలు, 2 తేడాలున్నాయని విన్నారు కదా. అందులో షియా శాఖ వారి నేపథ్యంలో ఈ బహాయి మతం ఏర్పడింది. 1844లో కాబోలు పర్షియాలో బాబుద్దీన్ అనే ఆయన నాంది పలికిన ఈ మతాన్ని బహ-ఉలహా అనే ఆయన కొనసాగించారు. ఇది ప్రపంచవ్యాప్తి పొందింది. నార్త్ అమెరికాలో దీని ప్రభావం హెచ్చు. మన ఢిల్లీలో కూడా ఒక మందిరం చాలా పెద్దది, చాలా అందమైంది ఉంది, ఫోటో చూస్తున్నారుగా. ప్రతి మతంలో కొంత సత్యం ఉంది కనుక ప్రతి మతం ఒకే పరమాత్మతో ఐక్యమై ఉంటుందని, అన్ని మతాల సమైక్యత అవసరమని ఘోషిస్తుంది ఈ మతం. వీరి ఈ టెంపుల్లో విగ్రహాలు ఏమీ ఉండవు. కొన్ని బెంచీలు అలా వేసి ఉంటాయి. ఎవరికి కావాల్సిన ప్రార్థనలు వారు చేసుకుని వెళ్ళవచ్చు. ఓహో, ఇదా బహాయి అంటే? మహమ్మదీయులతో ప్రారంభమైందా? నాకు ఈ విషయం కొత్తే అంటూ అవధాని గారు అసలు సున్నీ షియా తెగల్లో తేడా ఏంటి అని అడిగారు. ముస్లిం సమాజానికి అధిపతిగా ఉండేవారు ఎన్నికల ద్వారా నిర్ణయించబడాలి అని తలిచేవారు సున్నీలు. మతస్థాపకుడైన మహమ్మద్ వంశీయులకే ఆ పదవి చెందాలి అనేవారు షియాలు. షియా అంటే విడిపోయిన వారు అని అర్థం. సున్నీల గ్రంథాలని షియాలు ఆదరించరు. షియాల అభిప్రాయంలో స్వంతంగా బహిరంగంగా ప్రార్థనలు చేయనక్కర్లేదు, ప్రతినిధులకి డబ్బిచ్చి చేయించుకోవచ్చు. అలా వల్ల కాదంటారు సున్నీలు. ఇద్దరికీ ఖురానే ముఖ్య గ్రంథం. అసలు ఖురాన్ అంటే అర్థం ఏమిటి? ఖరా అనే అరబ్బీ పదమే ఖురాన్, ఖుర్ ప్లస్ ఆన్ ఖురాన్ అయ్యింది. ఖరా అంటే చదువుట అని అర్థం. తాతగారు రోజు మసీదు మీద నుంచి మైకులో అల్లాహో అని వినిపిస్తుంది, అదేమిటండి? వినీత అడిగింది. అల్లాహో అక్బర్ అని రోజు 5 సార్లు, ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తర్వాత, రాత్రి, ఇలా 5 సార్లు వాళ్ళు ప్రార్థన చేయాలి మసీదులో. ఆ టైముల్లో అందరినీ రమ్మని పిలుస్తూ ప్రతి మసీదులోనూ ముయజ్జిన్ అనే ఆయన గట్టిగా అరుస్తారు. అల్లా అందరికంటే గొప్పవాడు, ఆయన కన్నా వేరే దైవము లేదు, అల్లా తరపున వచ్చిన ప్రవక్త మహమ్మదే, ప్రార్థన చేయడానికి రండి, దేవుని రక్షణ పరిధిలోకి రండి. మళ్ళా చెప్తున్నాను, అల్లానే అందరికన్నా గొప్పవాడు, అల్లా తప్ప వేరొక దైవము లేదు అని ఆయన గట్టిగా అరిచేదానికి అర్థం. మన వాళ్ళకి అర్థం తెలియదేమో, అది ఉర్దూలోనో అరబ్బీలోనో ఉంది కనుక. తెలిస్తే అలా అరవడానికి ఒప్పుకుంటారా? శకుంతలమ్మ గారికి సందేహం వచ్చింది. నవ్వే పురుషోత్తం గారు, ఎందుకు తెలీదు? తెలుసు, ఈశ్వరల్లా తేరేనామనుకునే విశాల హృదయలం మనం, అందుచేత మనకేం అభ్యంతరం ఉంది అన్నారు. ఇంతకీ మసీదులో ఏ దేవుడు ఉంటాడు తాతగారు? మసీదులో ఏ విగ్రహము బొమ్మలు ఉండవమ్మా. వాళ్ళు విగ్రహారాధన చేయరు, దానిని ఒప్పుకోరు. చిన్న నీళ్ళ చెరువు ఉంటుంది, అందులో స్నానం చేయడం లాంటిది చేసి శుభ్రం అవ్వాలి. అంటే మన మడి లాంటిదన్నమాట. తర్వాత తలకి చిన్న గుడ్డ కట్టుకొని కొంచెం వంగి కూర్చుని ఖురాన్లో మొదటి అధ్యాయం చదవాలి. మెక్కా ఎటువైపు ఉంటే అటువైపు తిరిగి కూర్చోవాలి.
మెక్కా ఎటుందో ఎలా తెలుస్తుంది? మసీదులో గూడు ఎటువైపు ఉంటే అటు మెక్కా ఉన్నట్లు లెక్క. ఖచ్చితంగా అందరూ మసీదుకు పోవాలా? వేరే పని ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడే చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ శుక్రవారం తప్పనిసరిగా వెళ్ళాలి. మెక్కా వెళ్ళి ఏం చేస్తారు మీరు? ఇదే కదూ హజ్ యాత్ర అని మన కేంద్ర ప్రభుత్వం బోలెడంత సబ్సిడీ ఇస్తుంది. ఇదే హజ్ యాత్ర అంటే. ప్రతి మహమ్మదీయుడు ఖచ్చితంగా జీవితంలో ఒకసారి అయినా మెక్కా యాత్ర చేసి తీరాలి. ప్రత్యేకమైన యాత్రకు దుస్తులు ఉంటాయి, అవి వేసుకోవాలి. కాబా అని ఒక నల్లరాయి ఉంటుంది, దాని చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఆ రాతిని ముద్దు పెట్టుకోవాలి. 2 పర్వత శిఖరాలు ఉంటాయి, వాటి మధ్య ప్రార్థనలు చదువుతూ 7 సార్లు పరిగెత్తాలి. 10వ రోజున అక్కడ ఉండే 3 స్తంభాల మీద 7 రాళ్లు వేసి సైతాన్ని కొట్టాలి. తర్వాత గుండు చేయించుకొని మహమ్మద్ గోరీని దర్శించాలి. కాబారాయి అంటే ఏంటి? అంత స్పష్టంగా నాకు తెలియదు, కానీ వారికి అది పవిత్రమైనది. ఒక అభిప్రాయం ప్రకారం అది ఇదివరకు ఒక దేవాలయం. మెక్కాను జయించిన తర్వాత మహమ్మదు అప్పటికే అక్కడ ఉన్న దేవాలయాన్ని ధ్వంసం చేసి విగ్రహారాధనని నిషేధించారట. కానీ చిరకాలం నుండి ఆ దేవాలయానికి 7 సార్లు ప్రదక్షిణం చేయడం అలవాటైపోయింది కనుక కంటిన్యూ చేస్తున్నారట అందరూ. కానీ చాలామంది ఇప్పటి ముస్లింలు ఈ విషయాన్ని ఒప్పుకోరు. అల్లాకి సంబంధించిందే ఆ రాయి అని అంటారు. కానీ విగ్రహారాధన వారికి కూడదు కదా. అందుచేత ఆ మతం వారినే ఎప్పుడూ అడిగి వివరం తెలుసుకోవాలి. ఇదివరకు అడిగినా వారిలో వారికి అభిప్రాయ భేదాల వల్ల నాకు స్పష్టత రాలేదు. ఈ మహమ్మదు ఎంతకాలం క్రిందటి వారు? అబ్బే, ఇది 1500 సంవత్సరాలు ఉంటుందేమో. అంతేనా మహమ్మదీ మతం ఆవిర్భవించి? క్రీస్తు తర్వాత వారన్నమాట. అప్పటికే ఉన్న క్రైస్తవులతో మహమ్మద్కి పరిచయం ఉంది. మహమ్మద్ నివసిస్తున్న దేశంలో అనేక దేవతారాధన ఉండేది. దానిని మాన్పించి ఏకైక దేవతారాధన ఏర్పాటు చేశారు ఈయన. ఆ ఏకైక దేవుడే అల్లా. ఆ అల్లా ప్రతినిధి మహమ్మద్, ప్రవక్త అని కూడా అంటారు. అల్లా అంటే దేవుడు అని అర్థం. ఈ మహమ్మద్ గారు ప్రవక్త ఎలా అయ్యారు? ఈయన అసలు పేరు అబుల్ కాసిం అట. తన 20 సంవత్సరాల వయసులో ఒక వితంతువైన భాగ్యవంతురాలి దగ్గర ఒంటెలు తోలేవాడిగా చేరి క్రమంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె అతనికన్నా 15 సంవత్సరాలు పెద్దది. అటు తర్వాత ఇంకా చాలా వివాహాలు ఆడాడు. 60 సంవత్సరాలు వచ్చేసరికి ఆయనకి 9 మంది భార్యలున్నారట. భగవంతుని జ్ఞానం కోసం ఈయన పరితపిస్తూ ఉండగా రంజాన్ నెల వచ్చింది. ఉపవాసం చేస్తూ హరా అనే కొండ మీద గుహలో ఉండగా ఒక దివ్య పురుషుడు కనిపించి ఒక పట్టు వస్త్రాన్ని ఇచ్చి దాని మీద వ్రాసి ఉన్నది చదవమన్నాడట. నాకు చదువు రాదు అని అబ్దుల్ కాసిం అంటే చదువు అని మళ్ళా గద్దించాడట. అంతే, దివ్య తేజస్సు, దివ్య బోధనలు ఆయనకు లభించేయి. ప్రవక్త అయిపోయినారు. మన బుద్ధుడు, మహావీరుడు, ఋషుల్లాగే అన్నమాట. ఇంచుమించు ప్రపంచం అన్ని మూలల్లో అన్ని మతాలకి ఈ దివ్య సందర్శనం, దివ్య వాక్కు, సాక్షాత్కారం అనేవే మూలాధారం. అయితే అబ్దుల్ కాసిం మాటలు నమ్మినవారు అప్పట్లో తక్కువ. రహస్యంగా సమావేశాలు జరుపుతూ ఉండేవారు ఆయన. మహమ్మద్ అంటే స్తుతించబడినవాడు అని కూడా అర్థం. ఆ బిరుదు క్రమంగా ఆయనకి లభించింది. మెక్కాలో తనపై వ్యతిరేకత ఎక్కువగానే మదీనా పారిపోయి మతాన్ని, సైన్యాన్ని విస్తారం చేసుకుని వచ్చి మెక్కాని తిరిగి జయించి మతాధికారిగా, రాజశాసకుడిగా స్థిరపడ్డారు ఆయన. ఇది మహమ్మద్ కథ. ఆయన అనుయాయులనే మహమ్మదీయులు అని అంటారు. అయితే ముస్లింలు, ఇస్లాం అంటే ఏంటి? ముస్లిం అంటే దేవుడికి లోబడి ఉండేవాడు. ఇస్లాం అంటే ధర్మ మార్గాన్ని అనుసరించడం అని. వీరి మత ప్రధాన నియమాలేంటి? ఏకైక ఈశ్వరుణ్ణి తప్ప ఇంకెవరిని ఆశ్రయించకూడదు, దొంగతనం చేయకూడదు, ఇతర స్త్రీలతో సంగమించకూడదు, శిశుహత్య చేయకూడదు, అపనిందలు వేయకూడదు, మహమ్మద్ చెప్పింది జవదాటకూడదు, దానం చెయ్యాలి, ప్రార్థనలు చెయ్యాలి, ఉపవాసాలు చేయాలి, యాత్ర అంటే హాజ్ యాత్ర చేయాలి, సారాయి జూదం పనికిరాదు, పంది మాంసం విగ్రహారాధన పనికిరాదు, శక్తి లేనివాడు ఎక్కువ మంది స్త్రీలను వివాహం ఆడకూడదు, ఆడినా విడాకులు ఇచ్చేయాలి, ఒకసారి విడాకులు ఇచ్చిన తర్వాత మరల ఆ స్త్రీని వివాహం చేసుకోకూడదు. కానీ ఆమెను ఇంకొకరు వివాహం ఆడి విడాకులు ఇచ్చిన తర్వాత అయితే పర్వాలేదు, మళ్ళా కావాలంటే తానే వివాహం చేసుకోవచ్చు. అంతకంటే ముఖ్యమైనది, ఇతరులకు ఇబ్బందికరమైనది అయిన నియమం ఇంకొకటి ఉంది. అది జిహాద్. ప్రతి మహమ్మదీయుడు జిహాద్ చేసి తీరాలి. అంటే
ఎదుటి మానవుణ్ణి మహమ్మదీయుడిగా చెయ్యాలి, లేదా మహమ్మదీయ రాజ్యానికి కప్పం చెల్లించేటట్లు చెయ్యాలి, లేదా చంపేయాలి. అందుకే ముస్లిం రాజులందరూ భారతదేశం వంటి వాటి మీద దండెత్తి వీలైనంత మందిని తమ మతంలో కలుపుకున్నారు. మిగిలిన వారి చేత కప్పం కట్టించుకున్నారు. రెండూ ఒప్పుకోని వారిని వధించారు. ఇరాక్ దేశం గవర్నరు 711వ సంవత్సరంలో 6,000 మంది కాల్బలం, 6,000 ఒంటెల సైన్యంతో మొదటి పెద్ద దండయాత్ర చేశారు భారతదేశం మీద. ఒక చేత్తో ఖురాను, ఒక చేత్తో కత్తి పట్టుకుని వచ్చాడట ఆయన. ఖురాన్ని ఒప్పుకుంటావా చస్తావా అని అడిగాడట భారతీయుల్ని. అబ్బో చాలా కష్టం. ఈ జిహాద్ కోసమే కాబోలు ఇప్పుడు పాకిస్తాన్కి మనకి మధ్య తీవ్రవాదులు తిరుగుతున్నారు. ఈ జిహాద్ విషయం ఖురాన్లో ఉందా? జిహాద్ ముస్లింలకి ప్రత్యేక నిర్ణయం. జిహాద్ చేసి ఆ సందర్భంలో చనిపోయిన వారికి విశేష స్వర్గ సుఖాలు ఉంటాయట. ఇక ఖురాన్లో ఉన్నదని కొందరు, లేదని కొందరు వాదిస్తారు. వీరికి స్వర్గం నరకం ఉంటాయా? ఆత్మ శాశ్వతమైనది. మనం మరణించడం అంటే ఆత్మ నిద్రపోవడం. ముంకర్ నకర్ అని 2 దేవతలు, వీరు అల్లాకి మనకి మధ్యవర్తులు. మానవుడు మరణించగానే మొదటి రాత్రి ఈ 2 దేవతలు ఈ ఆత్మ ఇంకా శరీరంలో ఉండగానే ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఇస్లాం పట్ల అవిశ్వాసి అని తేలితే నరకానికి పంపుతారు, విశ్వాసి అని తేలితే అలా శరీరంతో విడిచిపెడతారు. ఆ ఆత్మ నిద్రపోతూ ఉంటుంది. ఇంతలో జగత్తుకి చివరి రోజు వస్తుంది. అది వస్తోందని గుర్తేమంటే పడమట సూర్యుడు ఉదయిస్తాడు. ఏంటి, జీసస్ పుడతాడు, జీసస్ కూడా మళ్ళీ పుడతాడు, ఇస్లాం మతాన్ని స్వీకరించేంటి జీసస్ని చంపుతాడు. అప్పుడు ఒక పెద్ద నగారా అంటే బాజా వాయిస్తారు దేవతలు. అదే గుర్తు ప్రపంచానికి అది చివరి రోజని. అప్పటి వరకు నిద్రపోతున్న ఆత్మలన్నీ లేచి ఆ ఫైనల్ జడ్జిమెంట్ డేకి సిద్ధపడతాయి. వాళ్ళు చేసిన పుణ్యాల పుస్తకాలు కుడి చేత్తో, పాపాల పుస్తకాలు ఎడం చేత్తో పట్టుకుని వెంట్రుక అంత సన్నంగాను కత్తిమొనంత సూదిగాను ఉన్న ఒక వంతెన దాటాలి. దాటలేకపోతే శాశ్వత నరకం, దాటితే శాశ్వత స్వర్గం. అందులో మధువులు, దేవతాకన్యలు వగైరా వగైరా భోగాలన్నీ. అదే మోక్షం. ఇది వారి ఇస్లాం మతం. ఓ కథ వింటున్నట్టు విన్నారందరూ. తేరుకున్న అవధాని గారు అడిగారు, అహ్మదీయులని ఎవరైనా ఉన్నారా, లేక నేను పొరపాటు పడి మహమ్మదీయులనే అహ్మదీయులని చదివేనా ఎక్కడైనా? అహ్మదీయులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు. 1908లో ఒక ఆయన అహ్మద్ అని బయలుదేరి తాను మొదట కృష్ణుణ్ణని, తర్వాత జీసస్గా జన్మించానని, ఇప్పుడు మహమ్మద్గా అంటే ప్రవక్తగా వచ్చానని చెప్పుకున్నాడు. ఇతనిని నమ్మిన వారు చాలా స్వల్పం. వారిని అహ్మదీయులు అని అంటారు. ఇతని ఉద్దేశంలో జిహాద్ అంటే కత్తులతో తుపాకులతో కాదు, బోధనలతో యుద్ధం చెయ్యాలి అని. శాంతివాదులుగా కొంతమంది బ్రిటన్లోనూ, కొంతమంది అమెరికాలోనూ ఈ అహ్మదీయులు ఉన్నారు. పాకిస్తాన్లో ఉన్నారట, కానీ మైనారిటీల క్రింద లెక్క. మిగిలిన అన్ని విషయాల్లో వీరు మహమ్మదీయుల్లాగే. మహమ్మదీయులకు జీసస్ వచ్చి ఇస్లాం తీసుకుంటాడని ఎందుకు పట్టుకుంది? ఫైనల్ జడ్జిమెంట్ డే ముందు జీసస్ మీద కోపమా, కాక ఇంకేదైనా కారణమా? జీసస్ మీద కోపం కాదు. అసలు మహమ్మద్ ఏకేశ్వర ఆరాధన విషయంలో క్రైస్తవుల నుండే స్ఫూర్తి పొందారు అని అంటారు. కానీ అతనికి క్రైస్తవ దైవం యెహోవాలోని త్రితయమూర్తిత్వం అంటే ట్రినిటీ భావం నచ్చలేదు. అది ఇంచుమించు 3 భగవంతులున్నారని చెప్తోంది అని ఆయన ఉద్దేశం కాబోలు. అందుకని తాను ప్రత్యేకంగా ఒకే తత్వం ఉన్న భగవంతుని అంగీకరించాడు. అదే అంగీకారం క్రైస్తవుల నుంచి కూడా రావాలని ఆశతో జీసస్ ఇస్లాంను అంగీకరిస్తాడు అని చెప్పి ఉండవచ్చును అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. క్రైస్తవుల దైవం పేరు ఏంటన్నారు? యెహోవా అనా? నిజానికి ఈ పదం బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో GHVH అని వ్రాయబడి ఉన్నదట. దాన్ని ఎలా పలకాలి? కష్టపడి హీబ్రూ వారు జెహోవాహ్ అని పలికేవారట. అది క్రమంగా మోసెస్ అనే ఆయన కాలం నాటికి యాహ్యా యెహోవాగా మారిపోయిందట. ఈ మోసెస్ ఎవరు? ఈజిప్ట్ దేశంలో దాస్యం చేస్తూ ఉండేవారు హీబ్రూ అనే జాతివారు. ఈ హీబ్రూలు ఆ దాస్యం నుండి విడివడి దేశద్రిమ్మరి జీవితం గడుపుతున్న రోజులలో మోసెస్ అనే ఆయన గొప్ప నాయకుడుగా వారందరినీ ఒక దరికి చేర్చాడు. సినాయ్ అనే కొండ మీద యెహోవా దేవుడు కొలువుంటాడు, ఆయన మన కోర్కెలను తీరుస్తాడు అని అందరినీ దైవచింతన వైపు ఉన్ముఖం చేసింది ఆయనే.
ఈ యెహోవా దేవుడిని ఎలా కొలవాలి? జంతుబలి, అన్నబలి ఇచ్చేవారట. కొందరు పూర్తిగా అన్నీ ఆ కొండ మీదే వదిలేసేవారట యెహోవా కోసం. కొంతమంది సగం ప్రసాదంగా స్వీకరించేవారట. యెహోవా కనిపించేవాడా? అదృశ్యుడే. ఉన్నాడని గొప్ప విశ్వాసంతో సమర్పణ జరిగేది. ఆ తర్వాత ఏం జరిగిందో పురుషోత్తం గారు అందరికీ ఏం చెప్తారో తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.